చారు, మీ అత్తగారింట్లో కలకత్తాలో పనివాళ్ళతో పని తీసుకోవడం వల్ల నీకు అలవాటు తప్పుంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. పోమ్మా, ఇందులో ఏముంది? అమ్మా, నేను పెరిగింది ఇంట్లోనే కదా. నేను వంట చేస్తాను, నువ్వు అమ్మ, వెళ్ళు. నేనేమంటున్నానంటే- నేను చెప్తున్నానుగా, వెళ్ళు. నేనే. చారు చారు వచ్చేసావా? వచ్చేసాను, కానీ మీతో మాట్లాడను నేను. ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను. స్టేషన్కి వచ్చి నన్ను తీసుకురావడం తెలీదా? చారు, మీ మామయ్యకి ప్రాణం ఒక్కటి, కానీ సమస్యలు అనేకం. అక్కయ్య చెప్పిన తర్వాత నేను నేరుగా స్టేషన్కే బయలుదేరాను, కానీ నీ బండి 4 గంటల ఆలస్యం. అయితే 4 గంటల తర్వాత అరే, వచ్చాను. నన్నేం చేయమంటావు? ఆలోగా నా దగ్గరకు ఒకడు వచ్చి, పక్క ఊర్లో రామ్లీలా వాళ్ళు వచ్చారు, అక్కడ రావణాసుడికి గొంతు పట్టేసింది, హనుమంతుడికి కాలు నొప్పులని చెప్పాడు. నొప్పులైతే మీకేంటి? ఓ, నీకు తెలియదు కదూ, నేను మందులు చేసే పని మొదలు పెట్టాను. ఆయుర్వేద మందులు. రామ్లీలా వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు, అందుకనే నన్ను వైద్యానికి పిలిచారు. పెరుగు, పాలు, నెయ్యి వీటితో కలిపి మందు తయారు చేశాను. వాళ్ళ రోగం కూడా నయమైంది. రావణాసురుడు ఎగురుకుంటూ ఆ ఊరికెళ్ళాడు, నేను ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాను. హనుమంతుడు ఎందుకు అరే, వెళ్ళాడు? హనుమంతుడు కూడా పెద్ద సమస్య వచ్చి పడింది. హనుమంతుడు చాలా కోప్పడిపోయాడు. నేను అతను తోక పట్టుకుని లాగుతూనే ఉన్నాను. లాగుతూ ఉన్నానా, ఆ తర్వాత స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. వేదిక మీద నేను కనిపించాను. నన్ను చూసిన వాళ్ళందరూ చిన్నమామ చిన్నమామ అని పిలవడం మొదలు పెట్టారు. అంతేకాదు, పాట పాడటం కూడా మొదలు పెట్టారు. చిన్నమామ 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 చిన్నమామ. అరే, నా కూతుర్ని వచ్చి తీసుకొచ్చి వదిలిపెట్టకుండా రామాయణం చెప్తున్నావు నువ్వు. అరే, ముందు ఇది తీయి. నన్ను క్షమించాను అంటేనే సరే తెస్తాను. సరే, క్షమించాను. ఇప్పుడు నా బిడ్డను తీసుకురావడం మర్చిపోవద్దు. సరే. కిరాణా కొట్టుకు వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను ఎప్పుడో. ఆ కొట్టైందారు చెప్పి రొట్టె తీసుకొనిరా. మా శేఖర్కి రొట్టె అంటే చాలా ఇష్టం. అలాగా, మీరేం చెప్పినా నేను ఎగురుకుంటూ వెళ్ళి తీసుకొస్తాను. మీకు హారతి తీమన్నా తీస్తాను. చాలు చాలు, వెళ్ళు. కొంచెం ఉండు, తిరిగి వచ్చేటప్పుడు వంకాయలు తీసుకొనిరా. మా నాయనకి చాలా ఇష్టం. వచ్చినప్పుడు డబ్బంతా ఖర్చు పెట్టుకొనిరా. నేను వెళ్తూ ఉన్నాను కదా, మధ్య మధ్యలో ఎందుకు ఆపడం? మనకు కావలసినవన్నీ తీసుకొస్తాను. వెళ్తావా వెళ్ళవా? తమ్ముడు, ఇదంతా నేను చెయ్యకపోతే నా బిడ్డలకి ఎలా నచ్చుతుంది? అయ్యో అక్క, మీ బిడ్డలిద్దరూ ఇంటికే కదా వస్తున్నారు. నేను యుద్ధానికి వెళ్తున్నట్టు ఎందుకు తొందరపడ్డం? నువ్వు చేస్తుందంటా చూస్తుంటే మేమంతా వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. అన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. నువ్వు నా గురించి దిగులు పెట్టుకోక అక్కయ్య. మన పిల్లలందరూ వస్తున్నారు, నా గురించి దిగులు పడుతూ ఉండకు. 40 ఏళ్ళు గడిచిపోయాయి, ఇప్పటి వరకు నువ్వు బయట అడుగు పెట్టలేదు. తమ్ముడు, నిజం చెప్తున్నానక్క, బయట ప్రపంచం చాలా మారిపోయింది. అలా అంటే? మన పిల్లలే కదా ఇంటికి వస్తుంది. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు అన్నిటినీ సిద్ధం చెయ్యి. హారతి తీయడానికి అన్నిటినీ సిద్ధం చెయ్యి. అదొదిలేసి ఇలా మాట్లాడతావెందుకు? తమ్ముడు, ఇల్లంటే తలపైన గుడిస అది కాదు తమ్ముడు. ఇల్లంటే అందరూ కలిసి సంతోషంగా ఉండడం, దాన్నే ఇల్లంటారు. లేవడం లేదు, లేవడం లేదు. ఏ లే లే, పచ్చ జెండా ఊపారు, లే లే. ఎవరు? అరే బావా, నువ్వా? నేను మాస్టర్కి మాత్రమే బావని. నన్ను ఎందుకు నెమ్మదిగా నిద్రపోనివ్వట్లేదు? పని సమయంలో నిద్రపోతూ ఉన్నావా? ఈ ఊర్లో 2 మాస్టర్లు ఉన్నారు. ఒకరేమో మా దీనానాథ్ మాస్టరు, ఆయన పని చేస్తున్నప్పుడే రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంకొకరు స్టేషన్ మాస్టర్ అయిన నువ్వు. పని చేస్తూ నిద్రపోతావేంటి? నువ్వు పగలే గురక పెట్టి నిద్రపోతా ఉంటే స్టేషన్ కి బండ్లు ఎలా వస్తాయి అనుకుంటున్నావు? నీకు తెలీదా మా అక్కయ్య పిల్లలు ఈ రోజు వస్తున్నారని? అంటే మీ అక్క పిల్లలు వస్తున్నారని చెప్పి నేను బండిని కరెక్ట్ గా పంపించాలా? బండి వచ్చేటప్పుడే కదా సిగ్నల్ పడుతుంది. మాస్టర్ గారు, సిగ్నల్ వేయండి. అరే, ఆవు ఎప్పుడు పడితే అప్పుడు పాలిస్తుందా? నువ్వే కొమ్ములతో పడుస్తావు, ఆవు ఎప్పుడు పాలిస్తూనే ఉంటుంది. అరే, బండి వచ్చేటప్పుడేరా సిగ్నల్ పడుద్ది. బండి లేట్ వెళ్ళు. లేట్ అంటే ఎంత లేటో చెప్పవయ్యా, నన్ను ఎప్పుడు రమ్మంటావు? ఇంజన్ సౌండ్ ఎప్పుడు పడితే అప్పుడు రా. అరే అరే, ఊదుతావేంట్రా? అరే, నా జెండా. మాస్టర్ ఉన్నారా? లేరు, ఆయన బయటకు వెళ్ళారు. సరే, అయితే బయలుదేరుతాను. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును, ఇంకొన్ని రోజుల్లో నా ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్ మొదలవుతుంది. సాంస్క్రిట్ కొంచెం కష్టంగా ఉంది. మాస్టర్ ఉంటే. మీ పేరేంటి? సురేష్. లోపలికి రండి. రండి. ఎస్ఎస్ఎల్సీ తర్వాత ఏం చదవబోతున్నారు? చదవాలి, కానీ ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా నాదే. ఈసారి నేను పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది. ఈ వయసులో పనా? ఆ, నాన్నగారి దగ్గర ట్యూషన్ చదువుతున్నారా? ట్యూషనా? అలా చెప్పలేను.
నాన్నగారు మిమ్మల్ని కొడుగ్గా నన్ను చదివిస్తున్నారు. అక్క, మీ నాన్న మనిషి కాదు, ఒక దేవుడు. సరే అక్క, నేను మళ్ళీ వస్తాను. మ్, అమ్మ చారు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు నాన్నగారు, నేను ఊరికే ఆలోచిస్తున్నానంతే. ఇదిగో దీన్ని అమ్మ దగ్గరివ్వు. సరిగాని ఎవరైనా వచ్చారా? సురేష్ అనే అబ్బాయి వచ్చాడు నాన్నగారు. హో, తొల్లుతూ ఆడుకునే వయసులో ఎన్ని బాధలు. చారు, కష్టం మన దేశానికి బహుమతిగా దొరికింది. ఇదే మనకు బాగా అలవాటైపోయింది. ప్రజలు మేఘాన్ని చూసి నీడని అనుకుంటున్నారు. కానీ నువ్వతన్ని బయటికి పంపలేదు కదా? నాన్నగారు, చారు, నువ్వింత పెద్ద కుటుంబంలో ఉంటున్నావు, కానీ అక్కడ పేదవాళ్లకు సహాయం చేస్తున్నారా? లేదు నాన్నగారు, అలాంటిదేం లేదు. మా అత్తగారు వాళ్ళు ఒక చారిటీ ట్రస్ట్ నడిపిస్తున్నారు. సురేష్ చదువు కోసం కావలసిన స్కాలర్షిప్, అలాగే వాళ్ళ అమ్మగారి అవసరాలకి డబ్బు కూడా ఇవ్వాలనుకున్నాను. సంతోషంగా ఉండమ్మా. ఇలాంటి కార్యాలు చేస్తూ ఉండు. నా గుండె చప్పుడు ఇలాంటి ప్రార్థనల వల్లే మంచిగా ఉంది. చూడు చారు, పెట్టంతా రెడీగా ఉంది. ఒక సైడు మీ నాన్న బట్టలు, ఇంకో సైడు నా బట్టలు. అదేంటమ్మా, ఒక్క పెట్టేనా? ఇదే నా మొత్తం జీవితం అమ్మా. 40 సంవత్సరాలకు ముందు ఈ పెట్టితోనే ఈ ఊరికి మీ నాన్నగారితో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమిద్దరం విడిపోయిందే లేదు. ఇంకో పెట్టనే మాటకి చోటే లేదు. అమ్మా, 40 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరగలేదు? లేదమ్మా. అందువల్లే ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని ఆది దంపతులు అంటారు. మీ నాన్నగారు ఊర్లో వాళ్ళందరికీ మంచే చేశారు. అందువల్లే మనం ఇంకా మంచిగా జీవిస్తున్నాం. ఇప్పుడు మనవరాలు మనవళ్ళు మొహం చూస్తున్నాను. తర్వాత మిగతా జీవితం మీ సంతోషాన్ని చూసుకుంటూ గడిపేస్తాను. అమ్మా, నేనొకటి చెప్పనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అది ఎప్పుడు వెరుగుతుందో దాంతోపాటు మనుషులు కూడా విడిపోతున్నారు. ఇందులో నేను విరిగిపోయినట్టు ఏ మాట చెప్పాను? మీ ఆదరణమ్మా. మీరు 40 సంవత్సరాలుగా ఊరు వదిలి బయటకు వెళ్ళలేదు, అందువల్ల మీరు ఆలోచించలేకపోతున్నారు. కానీ ఈరోజు బయట ప్రపంచం చాలా మారిందమ్మా. నువ్వెవరితో ఉంటావమ్మా? చెప్పాలంటే చిన్నబ్బాయితోనే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళిష్టం. ఎవరు తీసుకెళ్తే వాళ్ళతో ఉంటాను. సురేష్, మాస్టర్, నీకేమైనా అర్థం కాకుంటే తర్వాత రా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఆ సురేష్, నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు లెటర్ రాయు. దీని తర్వాత కూడా నువ్వు చదవాలనుకుంటున్నావా? అనుకుంటున్నాను అక్క, కానీ మా అమ్మకి ఇంకా మంచి ఉద్యోగం దొరకలేదు. నీకు చదవాలని ఆశగా ఉంటే నీ చదువు ఖర్చు, ఇంటి ఖర్చు నేను చూసుకుంటాను. మీరా? అక్క, అమ్మా చారు, నా జీవితంలో నేనేమీ చేర్చకుండా ఉండుండొచ్చు, కానీ ఈరోజు నాకు తెలిసింది నేను ఏదీ పోగొట్టుకోలేదని. నీకు నేను నేర్పించిన మంచి విషయాల్ని నువ్వు సరిగ్గా పాటిస్తున్నావమ్మా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతతి నా మార్గాన్ని వెంబడిస్తున్నారు. పదండి పదండి పదండి. ఇదిగో అక్కయ్య, ఎవరొచ్చారో చూడు. శేఖర్, నాన్నా. నయన్, నయన్, అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఏంటి ఉన్నావు చారు, బాబు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏమైంది? నగరానికి వెళ్ళి హోల్సేల్ గా మారిపోయావా? అమ్మా నాన్న కాళ్ళ మీద పట్టడం కూడా ఇబ్బందిగా ఉందా? కాళ్ళ మీద పడండి. రా బాబు, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. రా, చేతులు కాళ్ళు. అవునవును, కాల్ రండి 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 రండి, వెళ్దాం. రండి రండి రండి. పదండి తమ్ముడు, పదండి. నువ్వు కూడా రా.
అరే శేఖర్, ఏంటిది? ఈ సిగరెట్ని ఎప్పుడు నువ్వు అలవాటు చేసుకున్నావు? చాలా రోజులైంది. ఏ ఈ విషయం నాన్నకు తెలిస్తే? నీకు కావాలా? వద్దు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీన్ని హాబీగా ఉంచుకోరు. అంటే ఇది హాబీ అంటావా? జీవితానికి ఇది అవసరమా? శేఖర్, నీ మాటలు నడవడిక అన్నీ మారిపోయాయి. మాటలే కాదు, కాలమే మారిపోయింది. చివరిగా ఉత్తరం రాసినప్పుడు పని మానేశానని చెప్పావు. ఇప్పుడేం చేస్తున్నావు? బిజినెస్. బిజినెసా? అందుకు డబ్బు ఖర్చు అవుతుంది కదా. బ్రదర్, ఢిల్లీలో ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం చేస్తున్నా. దానికి డబ్బు అవసరం లేదు. నాకు ఒక విషయం అర్థం కాలేదు. నాన్న మనకి లెటర్ వేసి ఇక్కడికెందుకు రమ్మన్నాడు? మన తల్లిదండ్రులు మన పిల్లల్ని చూడాలని వాళ్ళకు కూడా ఆశగా ఉంటుంది కదా. ఇక్కడికి రావాలి పోవాలి అంటే నాకు 1000 రూపాయలు ఖర్చయింది. శేఖర్, నాన్న మనల్ని వేరే పని మీద కూడా పిలుచుంటారేమో. అలాగా? నాన్న రిటైర్డ్ అయ్యాడు కదా, ఆయనకి డబ్బేమో వచ్చిందేమో. ఎవరి డబ్బు? నాన్న డబ్బులే, వేరే ఎవరిది? నాన్న ఇక్కడ 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు కదా, కొంచెమైనా తీసి లోపల తోసింటాడు కదా. శేఖర్, నాన్నేమి నీలాగా ఇక్కడ బిజినెస్ చేయడం లేదు, అర్థమైందా? సరేరా బాబు, ఏదో తెలియక చెప్పేస్తే చాలా. 400 రూపాయలతో నాన్నగారు మనల్ని చదివించారు. మనకి పెళ్లి చేసి ఇల్లు కూడా కట్టించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా కనీసం 2 లక్షలైనా దాచుంటారు, అంతే కదా? చారు, ప్రస్తుతం నాన్న దగ్గర ఏమీ ఉండదనుకుంటున్నాను. అందుకే మనల్ని రమ్మని పిలుచుంటారేమో. చాలా సమయం అయింది కదా, బయలుదేరుతామా? ఏమంటారు? చానాల తర్వాత మంచి భోజనం తిన్నాను రా. అమ్మా, మీ చేతి వంట తిని చాలా కాలం అయిందమ్మా, చాలా బాగుంది. ఏంటి శేఖర్? అవునవును. కూర్చోండి బాబు, కూర్చోండి. అన్నయ్య, శేఖర్, మీరిద్దరూ ఇక్కడున్నారు. మన నాన్నగారి సమస్యకి ఒక ముగింపు తీసుకురావాలి. అంటే నాన్న మొత్తంగా అమ్మేస్తారా ఏంటి? శేఖర్, నోటుకొచ్చిన మాట మాట్లాడతావా? మీ నాన్నగారేంటి పాత సామాలా? దేవుళ్లాగా ఉండే ఆయన్ని చూసి నీకిలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? శేఖర్కి ఇలా ఆలోచించి అలవాటైపోయింది కాబట్టి అతను అలాగే మాట్లాడతాడు. నాన్న శేఖర్, ఇక్కడ వేలం వేయడమో పాత సామాన్లో ఏమీ లేవు. మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. రెండవది ఏమీ లేదు. ఎందుకు ఏమీ లేదు? ఎందుకు ఆపేశారు? చెప్పండి. నాన్న, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. యవ్వనం సవాలుతో కూడింది. కానీ వృద్ధాప్యం, బలహీనత, కష్టం, తపన, ముందు 2 ప్రాయాల్ని మేము ఎలాగోలా మంచిగా ముగించేశాం. కానీ ఈ 3వ ప్రాయమై ఇబ్బంది పెడుతోంది. మీకు తెలుసు కదా, నాకు వయసు అయిపోవడం వల్ల రిటైర్మెంట్ ఇచ్చేశారు. ప్రావిడెంట్ ఫండ్ వస్తుందని నమ్మకం ఉండేది, కానీ అందులోనూ లోన్ తీసి చారుకి పెళ్లి చేశాను. ఇప్పుడు నా పరిస్థితి సుధామ మూటలా అయిపోయింది. దాన్ని తెరిస్తే పిడికిలి బియ్యమే దొరుకుతుంది. 9 ఇన్ని సంవత్సరాలు మనం ఎలా గడిపాం అది మాకే తెలుసు. నెల పెద్దది, మీ నాన్నగారి జీతం కొంచెం. అయినా కూడా మన జీవితం ఏదో విధంగా గడుస్తూనే వచ్చింది. మీరు మా దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నారు? శేఖర్, ఈ సమయంలో ఇలా మాట్లాడకూడదు నువ్వు. ఇలా చూడు శేఖర్, ఇన్ని రోజులు మేము నిన్ను జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాం. అదే ప్రేమతో మమ్మల్ని నీతో పాటు ఉంచుకోవడం నీ బాధ్యత బాబు. ఇది చెప్పడానికి మీ నాన్నగారు సిగ్గుపడుతున్నారు. కానీ అమ్మా, కానీ ఏంటి? తను ఏమి ఆశిస్తున్నాడంటే 40 ఏళ్లలో నాన్నగారు ఏది కూడబెట్టలేదా అని. చేర్చాను బాబు, చాలా ఎక్కువగానే చేర్చాను. ఈ 40 ఏళ్ల జీవితంలో నేను గౌరవ మర్యాదల్ని చేర్చాను. వాటిని వేళ్లతో లెక్క పెట్టలేము. నాన్న, బాధ్యతలు నిర్వర్తించే ముందు ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించాలి. నా గురించి చెప్పాలంటే ముంబైలో వసతులు లేని చోటే నేను ఉంటున్నాను. నాకొచ్చే జీతం సరిపోక నేను నిషా చాలా కష్టపడే బతుకుతున్నాం. ఆ కారణం వల్లే ఇంకా బిడ్డ గురించి మేము ఆలోచించలేదు.
ఇప్పుడు చెప్పండి, నేను చేయగలిగింది ఏముంది? ఒక పని చేద్దాం, మేమిద్దరం కలిసి నెలకి ఒక అమౌంట్ పంపిస్తాం. దాంతో మీరు బతకొచ్చు కదా. ప్రశాంతత మనుషుల రూపంలోనే దొరుకుతుంది, డబ్బు వల్ల కాదు. ఈ వయసులో ఈ మనుషులు పిల్లల దగ్గరే కదా ప్రేమ అడగగలవు. మీరు పంపిస్తే పంపించండి, లేకపోతే వదిలేయండి. మేం మా తమ్ముడి దగ్గరే తలదార్చుకుంటాం. చివరి రోజుల్లో బామర్దిపై ఆధారపడి బతకడం కంటే దానికి మనం ఎవరు చెప్పారు మీరు నా మీద ఆధారపడ్డారని? చారు, శేఖర్, నయన్ నా మీద ఆధారపడ్డారని అసలు ఎవరు చెప్పారు? మాస్టర్ గారి నోటి నుండి ఇటువంటి మాటని నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. ఏమీ లేదు, మేము నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం. మేమిక్కడ ఎవరితో ఉండాలని. ఈ అన్నదమ్ములిద్దరూ ఏమంటున్నారు? ఒకరికి ఇంట్లో స్థానం లేదు, మరొకరికి మనసులో స్థానం లేదు. చారు, నా పరిస్థితి బావుంటే నాన్నగారిని అమ్మని కలకటా తీసుకెళ్లేదాన్ని. బామ్మార్ది ఇంట్లో ఉండడానికి ఆలోచించే ఆయన అల్లుడింట్లో మాత్రం ఎలా ఉండగలరు? బావ నీడలోనా? చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని కోల్పోయిన నాకు ఆయనే అమ్మా నాన్నగా మారి నన్ను పెంచి పెద్ద చేశారు. కానీ ఈరోజు ఆయన మూడో మనిషి అయిపోయారా? మీ నాటకమేమి ఇక్కడ ఆడొద్దు మామా. నాకు ఒక సరైన ఇల్లు లేదు, సరైన ప్లేసు లేదు. వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కానీ శేఖర్, నేనందుకు సిద్ధంగా లేను. ఇంతకు ముందే చెప్పాను కదా, నేను పేదవాణ్ణి. నా జీవితమే చాలా కష్టాల్లో సాగుతోంది. మా ఇద్దరితో ఒకరిని తీసుకువెళ్తాను. నిజం చెప్పాలంటే నాన్న, మీ ఇద్దరిని నాతో తీసుకెళ్ళేంత స్తోమత నాకు లేదు. సరే నాన్న. అప్పుడైతే నువ్వు ఒకటి చెయ్యి, నువ్వు నాన్న తీసుకెళ్ళు, నేను అమ్మని తీసుకెళ్తా. మీరిద్దరూ కలిసి చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. మీ ఇద్దరిని వీళ్ళు పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళని చేస్తే అందుకు మీరిస్తున్న ప్రతిఫలమా ఇది? అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత ఆస్తుల్ని పంచుకోవడం గురించి నేను చూశాను, కానీ అమ్మా నాన్నలు బ్రతికుండగా ఈ విధంగా విడదీయడం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. వెళ్ళండి, అమ్మా నాన్నల్ని వేరు చేసి తీసుకెళ్ళిపోండి. వీళ్ళ మీద ఏం అధికారం ఉందని? నేను మూడో మనిషినైనా గానీ వీళ్ళిద్దరిని వేరు చేసి ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు సొంత బిడ్డలయ్యి వాళ్ళని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేరు చేయండి, వేరు చేయండి, ఏదో చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు కాసేపు ఆగండి, నేను రామ్దాస్ భజనకు వెళ్ళొస్తా. ఆయన మగబిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారు. పాపం ఆయన అనుకుంటున్నారు మగబిడ్డ లేకపోతే వంశం వర్ధిల్లదని. రమా, ఆ కర్రని ఇవ్వు. ఇప్పుడు ఎందుకు ఈ కర్ర? నా మిగతా జీవితాన్ని ఈ చేతి కర్రతోనే గడపాలి.